నజరేతు నుండి ఏమైనా మంచి రాగలదా అని నతానీయేలు అడుగగా, వచ్చి చూడుము అని పిలుపు పలికెను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా అపోస్తులుడైన పునీత నతానీయేలు గారి యొక్క పండుగ ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనము నుండి 51వ వచనం వరకు. ఫిలిప్పు నతానీయేలును కలుసుకుని, మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పెను. నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతానీయేలు అడుగగా, వచ్చి చూడుము అని పిలుపు పలికెను. నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానీయేలు అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూసి తిని అని సమాధానమిచ్చాను. బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని నతానీయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు కింద చూసి తిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములు నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూసెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయములో క్రీస్తు ప్రభు తన శిష్యులను ఒక్కొక్కరుగా పిలుస్తూ ఉన్నారు. ఆ విధముగానే ఇదిగో పిలుపు నతానీయేలును కనుగొని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. నతానీయేలు అనగా దేవుని యొక్క బహుమానం అనే అర్థం ఉంది. ఇదిగో యోహాను శుభవార్తలో ఆయనను నతానీయేలు అని పిలిస్తే, మొదటి 3 సువార్తలు అనగా మత్తయి, మార్కు, లూకా శుభవార్తలలో ఆయనను బర్తలోమయి అని సంబోధించారు. అయితే ఈరోజు మనము నతానీయేలు గారి గురించి ధ్యానించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు ఆయనను కపటము లేనివాడు అని ఇదిగో ప్రశంసిస్తూ ఉన్నాడు. నతానీయేలు గారి యొక్క తన జీవితంలో ఆయన ఎటువంటి వంచన లేకుండా జీవించాడు అనేది క్రీస్తు ప్రభు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరికి కానీ అన్యాయం చేయడము కానీ, ఎవరిని కానీ మోసం చేయడము కానీ, ఎవరిని కానీ కించపరచడము కానీ, ఎవరిని కానీ తిట్టడము కానీ, కొట్టడము కానీ, ఇవేమీ లేకుండా, కపటము లేకుండా అనగా నీతి నిజాయితీలతో ఇదిగో జీవించినటువంటి వ్యక్తి అని ఇదిగో దేవుడే స్వయముగా ఆయన గురించి తెలియపరుస్తూ ఉన్నారు. మరి మన జీవితాన్ని చూసి క్రీస్తు ప్రభు ఏనాడైనా ఈ విధముగా చెప్పగలుగుతూ ఉంటాడా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకని అంటే, మన జీవితం ఉదయం లేచిన కాడి నుంచి మన జీవితం అసూయలతో, అదేవిధంగా కోపముతో, అదే విధముగా ద్వేషాలతో ఇవే ఉంటూ ఉన్నాయి. మరి ఈ విధముగా జీవించినటువంటి మన జీవితాలను చూసి క్రీస్తు ప్రభు ఏనాడైనా చెప్పగలడా? ఈయన కపటము లేనటువంటి వాడు, నిజమైనటువంటి క్రైస్తవుడని ఈరోజు ఇదిగో అంతటి భాగ్యాన్ని సంపాదించుకున్నటువంటి నతానీయేలు గారి యొక్క పండుగను మనము కొనియాడుతున్నాం. కాబట్టి ఆయనను మనం ఆదర్శంగా తీసుకుని ఇదిగో కపటము లేకుండా అనగా వంచన లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది, ఆయన చివరికి తన ప్రాణాన్నే సువార్త కొరకు అర్పించినటువంటి నిజమైనటువంటి సాక్షిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ప్రతినిత్యము కూడా పాటుపడాలి అని ఈరోజు ఈ నతానీయేలు గారి యొక్క పండుగ ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదట్లో నతానీయేలు గారు నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని ఒక సందేహం అనేటువంటిది ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని ముఖాముఖిగా దర్శిస్తూ ఉన్నాడో, ఇదిగో దేవుని యొక్క కుమారుడు అని క్రీస్తు ప్రభుని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన క్రైస్తవ విశ్వాసంలో వచ్చినటువంటి ప్రతి సందేహాన్ని వీడి, మరి ముఖ్యముగా ఈ శరీర రక్తాల పట్ల ఉన్నటువంటి
అదే విధముగా మరీ తల్లి పట్ల ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని మనం వీడి నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలి అని ఈ రోజు మనకి ఈ యొక్క పండుగ రోజున దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఈ నతానీయులు గారికి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని నతానీయులు గారికి తెలియపరుస్తున్నారు. ఏంటిది ఆ సత్యం అంటే, ఇదిగో నేనే ఆకాశానికి భూమికి ఒక వారధి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఇవే కాదు, ఇంతకంటే గొప్ప కార్యములు చూస్తూ ఉంటావు. ఏంటి అవి అంటే, ఇదిగో ఈ మనిషి కుమారుని మీద ఇదిగో దేవదూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణ చేయటం మీరు చూసేదరని, అనగా భూలోకానికి పరలోకానికి వారధి నేనే, నా మూలము తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అన్నటువంటి సత్యాన్ని నతానీయేలు గారికి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అంతటి భాగ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. క్రీస్తు కొరకు మరణించాడు. అంతేకాకుండా క్రీస్తు చేత పొగిడింపబడ్డాడు కపటం లేనటువంటి వాడని. మనము కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి సాక్షులుగా జీవించేటువంటి కృపను దయచేయమని మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడు అయిన మా యేసయ్య, ఇదిగో ఈ రోజు నతానీయులు గారి యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ సమయములో ఆయన వలె మేము కూడా కపటము లేకుండా జీవించేటువంటి కృపను దయచేయండి. మాలో ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, పగను వీటన్నిటిని కూడా తీసివేసి నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.